అదృశ్యమగును. ఈ భిన్నత్వం అదృశ్యమగుటయే హిడెన్ సర్కంఫరెన్స్. పరిధి అనగా రూపము లేక అంతయు అంతము. పరిధి అనగా రూపము లేక అంతము, పరిమితము. ఈ దివ్యానుభూతిలో పరిధి లేక రూపము నశించదు, అదృశ్యమగును. రూపభేదమును గుర్తించుట జరుగుదు. ఈ జ్ఞానములో రూపము దాగికొనును. ఆ రూపమును ఒక విధముకు సత్యమై కనుక సత్యమే కనుక ఈ సృష్టి వివలయము అసంపూర్ణముగా గుర్తింపబడిన సత్యమే అగును. ఏదీ రద్దు కాదు. ప్రళయములో కూడా ఏదియూ రద్దు కాదు, అన్నీయూ కలిసిపోవును. అలా కలియుటలో కూడా ఈ సృష్టి లక్షణములు అన్నీ బీజరూపమున అందే వర్తించును, ఉండును, మరలా వికసించి విస్తరిల్లును. బీజములో చెట్టు యొక్క జీవిత కార్యక్రమము అంతయు గుప్తమై ఉన్నట్లుగా అంతయు కలిసి ఒకటిలో, ఒక కాలములో, ఒక అనుభూతిలో గర్భితమొకటయే హిడ్డెన్ అని. ఈ సృష్టి అంతయు బ్రహ్మమందు గర్భితమై ఉన్నది అని భావము. నీలో అంతయు గుప్తమై ఉన్నది అని భావము. దివ్యజ్ఞానమునందు గుప్తమైనది హిడెన్ సర్కంఫరెన్స్. ఈ సృష్టి యందు గుప్తముగా గర్భితముగా గుహ్యంగా బ్రహ్మము ఇమిడి ఉన్నదని భావము. Sideways. Side is the sense of direction which belongs to mental level. It is replaced by the expansion of consciousness into all the sides. In the experience plane, the experience finds its preference, finds its preference in others as an experience of I am. Thus, the mental being, after using the sense of objectivity, expands into the objective world, being as active subjectivity. Now the yogi sees himself in others. The conscience of another thing is dropped. Another thing is dropped off and gets dissolved in the light of I am. This is technically called the horizontal by Master C.V.V. and the spirit level by ritualists, such as pervasion of the yogi in the spirit level is nothing but becoming one with the omnipresent principle, while keeping its own identity in experience. This phase of keeping samadhi state in the objective world is called sideways by Master. Such a samadhi is called ananya. Such a samadhi is called ananya
a state of no other things by Lord Krishna, and Ekanta, the loneliness in omnipresence, by Veda Vyasa. I am being experienced as Vishwarupa by Ananya approach, says Lord Krishna in Bhagavad Gita. Sideways, దిశ, దిక్కు, ప్రక్క అన్నది మానసికానుభూతియే. మనస్సు వికసించి జ్ఞానమయమైనప్పుడు అన్ని దిశలు కలిసి ఒక దిశ ఏర్పడును, విశ్వదిశయగులు. మనస్సు అనుభూతివశమైనప్పుడు ఈ ఉన్న అన్నిటిలోనూ తాను ఉన్నానను అనుభూతి కలుగును. ఈ ఉన్నదంతయు తానేనని, అంతటికీ తానే కర్తననియు అనుభూతికి అందును. కార్యకారణములు తానని ఎరుగును. అనగా దివ్యయోగ సాధకుడు అందరిలో తనను చూడగలడు, తనలో అందరినీ చూడగలడు, తనకంటే అన్యుడు కనపడడు, తనకు ఐతరేయంబుగా కాడు. అప్పుడు చూపు అహము బ్రహ్మాస్మిలో అంతయు ఇముడు. దీనినే శ్రీ మాస్టర్ సిబివి వారు సమయోగము అనియు హారిజాంటల్ లెవెల్ అనియు అనేది. ఈ సమస్థితిని లేదా సమయోగమును తాంత్రికులో దివ్యసిద్ధి అనియు ఆత్మసిద్ధి అనియు ఊహించిరి. అనగా బ్రహ్మత్వ సిద్ధియే అని భావించిరి. ఎవరు ఎలా సాధన చేసిననో వారి లక్ష్యము పరమాత్మలో కలియుటయే, బ్రహ్మత్వ ప్రాప్తియే. అట్టి సిద్ధియందు తానుండుటనే కాంక్షించిరి. అట్టి అనుభూతిని తాను పొందవలెనని తపించిరి. అట్టి దివ్యానుభూతిలో దివ్య సమాధిలో మన ఎరుకలో నుండుటనే సైడ్ వైస్ అని శ్రీ మాస్టర్ గారు వర్ణించిరి. అన్ని దిశలు అన్ని మార్గములు తనలో కలిసినట్టి అనుభూతిని ఈ వాక్యము సూచించుచున్నది. ఇట్టి సమాధినే అనన్య స్థితిగా శ్రీ కృష్ణ పరమాత్మ వర్ణించిరి. ఏకాంతములో విశ్వరూపము అన్న అనుభూతిగా వేదవ్యాసులు వారు వర్ణించిరి. అనన్య చింతలో విశ్వరూప సందర్శనము చేయుడు అని శ్రీ కృష్ణ పరమాత్మ శాయించిరి. Miller form center. In the mental state, when the circle exists, the chakra will be operating and discharging the planetary function in individual. The center of a circle produce radio multiplied to any number. There are rays of intelligence which are translated in terms of objectivity. The center cannot produce anything but a circumference, a limitation, and a set of radio rays of conditional thought. When the horizontal is expanded sideways, of experience diffuses its force from the